ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విచారణలో ఏపీ పోలీసులు వేగం పెంచారు. జత్వానీని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెహ్రాడూన్లో విద్యాసాగర్ ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు. అదలా ఉంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్న ఐపీఎస్ అధికారి కాంతి రాణాకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కాంతి రాణాపై సస్పెన్షన్ వేటు వేయగా నెక్స్ట్ ఆయన కటకటాల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను ఏపీ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న విద్యాసాగర్ని సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండ్ అయిన కాంతి రాణా యాంటిసిపరేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అలాగే ఇదే కేసులో సస్పెండ్ అయిన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ కు సన్నిహితుడు ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారన్న ఆరోపణలున్నాయి. దానికోసం గతంలో జత్వానీతో పరిచయం ఉన్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జత్వానీని అరెస్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జత్వానీని రిమాండ్కి పంపించారు. ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఇండస్ట్రీతో పరిచయాలున్న కుక్కల విద్యాసాగర్ సినీ నిర్మాతనని చెప్పుకుంటాడు. సడన్ గా పాలిటిక్స్ మీద ప్రేమ పుట్టుకొచ్చిన అతను 2014 ఎన్నికల ముందు వైసీపీ నాయకుడి అవతారమెత్తాడు. ఆర్థికంగా స్థితిమంతుడవడంతో ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా జగన్ అతనికి కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో 31.5 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన కుక్కల మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుతో తిరిగి ఫోకస్ అయిన విద్యాసాగర్ని తాజాగా విజయవాడ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో సినీ నిర్మాతగా చెప్పుకునే విద్యాసాగర్ నంబర్ 1 నిందితుడు. వైసీపీ హయాంలో రాజకీయ ఒత్తిళ్లతో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదుపై నటిని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితని కలిసిన జత్వానీ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. విద్యాసాగర్ను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 42 రోజుల పాటు జైలులో ఉన్న జత్వానీ ఐపీఎస్ అధికారులు రాజకీయ నేతల వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో నటిని ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీస్ అధికారుల బృందం ముంబైలో అరెస్ట్ చేసింది. ఈ పోలీస్ బృందానికి అప్పటి విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి సీతారామ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, డీఎస్పీ విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో వారితో పాటు మరికొందరు అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చే అవకాశం ఉందంటున్నారు. ఆ క్రమంలో జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకముందే ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం విశేషం. కాంతి రాణా పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.
విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, తప్పుడు సాక్ష్యాలు పుట్టించి తనను ఇబ్బంది పెట్టినట్లు జత్వానీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ను అరెస్ట్ చేయడంతో నెక్స్ట్ తననే విచారించి కీలక విషయాలను బయటకు లాగి కేసులు పెట్టే అవకాశం ఉందని భావించిన రాణా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.